సంజన ఈ రోజే కాదు, ఆట మొదలైన రోజు నుండి అంటే బిగ్ బాస్ సీజన్ మొదటి నుండి ఇప్పటి వరకు ఒంటరి పాడడం చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో అంటే యాక్చువల్గా ఆమెకి ఇమాన్యుల్ సపోర్ట్ ఉంది. ఇమాన్యుల్ సపోర్ట్ ఆమె ఎవరికైనా మాటలు తూలేస్తుంటే, ఎవరికైనా ఒక మాట పొరపాటున అనేస్తుంటే దానికి నాగార్జున గారు క్లాస్ పీకేటప్పుడు ఇమాన్యుల్ గారు నిల్చొని సారీ చెప్తున్నారు. అది వాస్తవం, వాళ్ళిద్దరి మధ్య ఉండే అవినాభాసం. కానీ టాస్క్ విషయంలో మాత్రం సంజనాకి ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ కనిపించలేదు కూడాను. మరి సంజనాకి అలాంటి సపోర్ట్ అనేది దొరుకుంటే బాగుండు. మరి సంజనాకి మాత్రం టాస్కుల్లో కానీ, గేముల్లో కానీ, మిగతా విషయాలు కానీ, కెప్టెన్ కంటెంటెన్సీలో కానీ ఎక్కడ సపోర్ట్ లేదు. ఒక్కసారి సపోర్ట్ స్టార్టింగ్లో కెప్టెన్ అయినప్పుడు ఒకసారి సపోర్ట్ ఇచ్చిన శ్రీజ అన్న అమ్మాయి లేదు, వెళ్ళిపోయింది. సో ఏదైనప్పుడు కూడాను సంజన గారికి తను ప్రత్యర్థి అయిన బ్లూ టీం నుండి ఎవరైనా రావాలి అనుకునేటప్పుడు దాన్ని మానేసుకొని రెడ్ టీం అనేది ఆమె నొక్కడం జరిగింది అన్నమాట. అక్కడ రెడ్ టీం నొక్కడం జరగడం వల్ల ఏంటంటే రెడ్ టీం నుండి దివ్య లోపలికి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఆమె బలం ఇద్దరు అవుతారు. అప్పుడు నెక్స్ట్ టైం బ్లూ నుండి రప్పించుకునేటప్పుడు సంజన ఒక్కరు ఆమె బ్లూతో గెలవలేరు కాబట్టి ఇద్దరుగా ఉంటే బాగుంటుందని ఒక క్యాల్కులేషన్. పైగా తను భరణి గారిని పంపిస్తాడా, దివ్యాన్ని పంపిస్తాడా ఇమాన్యుల్ అనేది కూడా ఒక పిత్తలాటకం పెట్టింది. మొత్తానికి ఏంటంటే సంజన ఒంటరి తెలివితేటలతో ఆడుతుందని చెప్పుకోవచ్చు.